మహాశివరాత్రి రోజు రాత్రి ఈ పని చేయండి. భోలేనాథ్ అనుగ్రహంతో ప్రతి కోరిక నెరవేరుతుంది. హలో ఫ్రెండ్స్, హర్ హర్ మహాదేవ్. తంత్ర శాస్త్రం ప్రకారం మహాశివరాత్రి ఏదైనా సాఫల్యం లేదా నెరవేర్పును సాధించడానికి ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. మహాశివరాత్రి రోజు రాత్రి నిద్రపోకూడదు. కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా భోలేనాథ్ మీ కోరికలన్నీ తీర్చగలడు మరియు జీవితంలో సుఖసంతోషాలు మరియు శ్రేయస్సును తీసుకురాగలడు. ఈ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం. మీరు ఛానల్ కి కొత్త అయితే, మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వీడియోని లైక్ చేయండి మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ బాక్స్ లో హర్ హర్ మహాదేవ్ అని వ్రాయండి. మిత్రులారా, మీ జీవితంలో మంచి మార్పులు కావాలంటే ఓం నమః శివాయ రాధా కనీసం 5 నిమిషాలు చేయండి. రాధా కృష్ణ కృష్ణ రామ్ రామ్ లేదా మీకు నచ్చిన దేవుడి పేరు ఏదైనా జపించండి. ఫ్రెండ్స్, వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి దయచేసి చూడండి వీడియో చివరి వరకు. 1. శివలింగం దగ్గర దీపం వెలిగించండి. శివపురాణం ప్రకారం కుబేర్ దేవ్ తన పూర్వ జన్మలో ఉన్నాడు. రాత్రి శివలింగం దగ్గర వెలుతురు ఉండేది. అందుకే అతను వచ్చే జన్మలో దేవతలకు కోశాధికారి అయ్యాడు. అందుకే మహాశివరాత్రి రోజు రాత్రి శివలింగం దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీకు శివుని అనుగ్రహం లభిస్తుంది మరియు మీకు సుఖం మరియు ఐశ్వర్యం లభిస్తుంది. 2. రాత్రి జాగరణ చేయడం. ఒక రాత్రి జాగరణ చేయాలి. మహాశివరాత్రి మరియు రాత్రిపూట శివ వివాహం మరియు శివపురాణాన్ని కూడా పఠించండి. భోలేనాథ్ ని నిద్రపోకుండా పూజించే భక్తులు కూడా తరగని పుణ్యాలను పొందుతారని మరియు వారి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. 3. ఈ మంత్రాన్ని జపించండి. మహాశివరాత్రి రోజున ఓం జపించండి. నమః శివాయ మంత్రం. ఈ మంత్రాన్ని భక్తితో పఠించడం వలన అన్ని కష్టాలు మరియు బాధల నుండి ఉపశమనం లభిస్తుంది మరియు జీవితం యొక్క అత్యున్నత లక్ష్యం మోక్షం కూడా సాధించబడుతుంది. మీకు సామర్థ్యం ఉంటే ఈ మంత్రాన్ని రాత్రంతా జపించి మరుసటి రోజు అభిషేకం చేసిన తర్వాత అనంత్ జల్ తీసుకోండి. 4. రాత్రి ఈ పరిహారం చేయండి. స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. దీని తర్వాత రాత్రికి బెల్పత్రంపై ఓం నమః శివాయ్ అని వ్రాసి శివలింగంపై 108 ఆకులను సమర్పించండి. భోలేనాథ్ను కూడా అలంకరించండి మరియు మీ మనస్సులో ఉన్న కోరికలను శివుని నుండి అడగండి. 5. సాయంత్రం వేళలో ఈ పరిహారం చేయండి. సాయంత్రం వేళలో భగవంతుడికి ఉపవాస వంటకాలను సమర్పించండి మరియు పాలతో చేసిన తీపి పదార్థాలను సమర్పించండి మరియు పెరుగు, పాలు, నెయ్యి, తేనె మరియు గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేయండి. ఇది జన్యువులలో ఆనందం మరియు శ్రేయస్సును కలిగిస్తుంది మరియు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అభిషేకం తర్వాత స్త్రీలు స్వయంగా పండ్లను సేవించాలి. 6. స్త్రీలు ఈ పరిహారాన్ని శాస్త్రోక్తంగా చేయాలి. శివలింగాన్ని స్త్రీలు తాకకూడదు. అయితే ఈ రోజున వివాహితలకు వివాహ వస్తువులను కానుకగా ఇవ్వడం వలన వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీ భర్త జీవితం ఎక్కువ అవుతుంది మరియు మీ వైవాహిక బంధం మెరుగుపడుతుంది, మాధుర్యం ఉంటుంది. 7. ఎవరికైనా వివాహం ఆలస్యమైతే వారు మహాశివరాత్రి రోజున శివలింగానికి పాలు సమర్పించాలి. ఈ రోజున శివునికి పసుపు పువ్వులు మరియు పరిమళం సమర్పించండి. ఇలా చేయడం ద్వారా ముందస్తు వివాహ అవకాశాలు ఉన్నాయి. 8. సంఖ్య. ఈ రోజున నంది ఎద్దుకు మేత తినిపించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం మరియు ఐశ్వర్యం కలుగుతుంది. 9. మహాశివరాత్రి రోజున స్వచ్ఛమైన నీటిలో పాలు, పంచదార మిఠాయి మరియు నల్ల నువ్వులను కలిపి శివునికి అభిషేకం చేయండి. ఇది మీకు రోగాలు మరియు దుమఖాల నుండి ఉపశమనం లభిస్తుంది. 10. మహాశివరాత్రి రోజున శివుని ఓం నమః శివాయ్ మంత్రాన్ని పఠించడం ద్వారా అన్ని ఇంద్రియాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి మిత్రులారా, మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ బాక్స్ లో హర్ హర్ మహాదేవ్ అని వ్రాయండి. కాబట్టి మిత్రులారా, ఈ రోజు మనం పొందేది అంతే. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.